This Let's conference will now be recorded. so today we will be talking about set మ్యాప్ మాట్లాడేద్దాం ఈరోజు. సో సెట్ కామా మ్యాప్. సో బేసిక్గా సెట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం సెట్. గుర్తుందా చిన్నప్పుడు లైక్ వీ యూస్ టు రైట్ సంథింగ్ లైక్ దిస్. సో ఏ ఈజ్ ఇట్లా రాసేవాళ్ళం గుర్తుందా 3 2 1. సో సేమ్ ఇదే టెక్నిక్ అన్నమాట, రైట్? ఓకే, సెట్ ఈజ్ a set is a unordered collection of elements. A set is a unordered collection of elements. Okay, set is a unordered collection of elements అన్నమాట. అంటే దీనికి ఒక పర్టికులర్ ఆర్డర్ అంటూ ఏముండదు. ఇప్పుడు మనకి లిస్ట్లో కానీ స్ట్రింగ్లో కానీ ఒక ఆర్డర్ ఉండింది, కానీ ఇక్కడ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆర్డర్ అన్నమాట. సో ఆర్డర్ అనేది ఉండదు. So we don't have any order. So set is a unordered collection of elements. Unordered collection of elements. So elements unordered collection లో ఉంటాయి. Okay. Set is a collection of unordered elements which will not contain duplicates. Which will not contain duplicates ఉండవు. ఇప్పుడు STR ఉంది, హెలో అన్నాను అనుకో, రెండు ఎల్లులు ఉన్నాయి, లిస్ట్ ఉంది, లిస్ట్లో మనకి రెండు నంబర్లు ఉండొచ్చు, బైట్స్లో రెండు నంబర్లు ఉండొచ్చు, ఏవైనా డూప్లికేట్స్ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకి డూప్లికేట్స్ ఉండవు, ఆర్డర్ ఉండదు, డూప్లికేట్స్ ఉండవు. ఆర్డర్ అంటే ఏంటి? ఇండెక్స్. ఇండెక్స్ ఉండదు, 0 1 2 3 ఉండదు. సో మనకి డూప్లికేట్స్ కూడా ఉండవు అన్నమాట. ఇన్ పైథాన్ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ సెట్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి సెట్ ఓన్లీ, సెట్. ఫస్ట్ వన్ వచ్చేసి సెట్. తర్వాత యూ హ్యావ్ ఫ్రోజన్ సెట్ అన్నమాట. సెకండ్ వన్ అంటే ఫ్రోజన్ సెట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి సెట్, సెకండ్ వన్ వచ్చేసి ఫ్రోజన్ సెట్. సో అవేంటి మనం క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ సెట్. సో సెట్ అంటే ఏంటి సార్ అంటే, సో సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ unordered unordered elements, unordered immutable elements, immutable elements, unordered immutable elements, unordered immutable elements without duplicates. అంటే డూప్లికేట్స్ కూడా ఉండవు, డూప్లికేట్స్ కూడా ఉండవు. A set is a collection of unordered immutable elements without duplicates. Okay, unordered immutable without duplicates, right? ఓకే, మరి ఎట్లా క్రియేట్ చేస్తాం సార్ సెట్? సింటాక్స్ ఏంటి సార్ అంటే, సో సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్స్, ఇక్కడ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ ఏముండాలి? ఇమ్యూటబుల్ మాత్రమే ఉండాలి. అంటే మ్యూటబుల్ ఎలిమెంట్స్ ఉండడానికి వీల్లేదు, లైక్ లిస్ట్ ఉండడానికి వీల్లేదు. ఓకే, సో తర్వాత టపుల్ ఉండొచ్చు, ఎందుకంటే టపుల్ ఈజ్ మ్యూటబుల్, సారీ టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. ఓకే, సో ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి, లిస్ట్ ఉండకూడదు, బయట అరే ఉండకూడదు, ఎందుకంటే అవి చేంజెస్ అవుతాయి. మళ్ళీ స్ట్రింగ్ ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు, ఎందుకంటే స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్, స్ట్రింగ్లో చేంజెస్ ఉండవు. ఓకే, అర్థమైందమ్మా? ఎస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ సెట్ చేయాలనుకో, ఎంటీ సెట్ చేయాలి అంటే మనకి ఎంటీ సెట్ చేయాలంటే ఒకటే పద్ధతి అనమాట. ఏంటి సార్ అది అంటే, సో సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సెట్. ఓకే, సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సెట్. సో టపుల్లో లాగా ఇప్పుడు టపుల్ ఉంది, ఎంటీ టపుల్ చేయాలి అంటే ఐమ్ సారీ, ఎంటీ టపుల్ చేయాలి అంటే ఇలా పెట్టేవాళ్ళం, ఎంటీ లిస్ట్ చేయాలంటే ఇట్లా పెట్టేవాళ్ళం.
సో ఎంటీ స్ట్రింగ్ చేయాలి అంటే ఇట్లా పెట్టేవాళ్ళం. ఓకే. సో కానీ ఇక్కడ ఆ ప్రొవిజన్ ఉండదన్నమాట. ఎందుకనేది నేను రీజన్ చెప్తాను తర్వాత. ఓకే, రైట్. నా కన్వర్షన్ ఎట్లా చేయొచ్చు సార్ అంటే, కన్వర్షన్ వచ్చేసి సెట్ ఆఫ్ కలెక్షన్ ఆ కలెక్షన్లో ఒకవేళ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయంటే కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. అర్థమైందా? ఓకే. సో ఇలా జరుగుతుంది, రైట్. సో నౌ, what is set? Set is a collection of unordered immutable elements without duplicates. Syntax ఏంటి సార్ అంటే set name is equal to element. ఎంప్టీ సెట్ ఎట్లా తయారవుతుంది? set name is equal to set of. కన్వర్షన్ ఎట్లా జరుగుతుంది? set of collection, రైట్. ఓకే. సో ఆ తర్వాత ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ అనగానే మనకి సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్స్. ఏమన్నా నేను ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి. ఓకే, ఇంకొక పాయింట్ రాద్దాం. మరి సెట్ అనేది మ్యూటబులా ఇమ్యూటబులా? ఏ సెట్ ఈజ్ మ్యూటబుల్. ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, కానీ సెట్ అనేది మ్యూటబుల్. సెట్ మొత్తానికి మ్యూటబుల్, కానీ సెట్లో ఏముండొచ్చు? ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. అదనమాట లాజిక్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి st is equal to ఏం పెట్టాలి? ఇలా పెట్టాలి, రైట్. సో సేమ్ అన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. 62.56. సో ట్రూ. సో హలో, రైట్. ఓకే. సో నన్ను ఉండొచ్చు. అర్థమైందా? ఓకే. డూప్లికేట్స్ పెట్టామనుకోండి ఒకవేళ. సో డూప్లికేట్స్ పెట్టాము అంటే డూప్లికేట్స్ అనేవి ప్రింట్ అవ్వవు అన్నమాట. ఓకే, మనకి రావడం మాత్రం, పెట్టడం మాత్రం పెట్టచ్చు, కానీ ప్రింట్ అవ్వవు. ఎందుకు సార్? డూప్లికేట్స్ అనేవి ఇంప్లిమెంట్ అవ్వవు అన్నమాట. అర్థమైంది? 48 ఎన్నిసార్లు ఇచ్చాము? 2 టైమ్స్ ఇచ్చాము. ట్రూ ఎన్నిసార్లు ఇచ్చాము? 2 టైమ్స్. తర్వాత ప్రింట్ అయినాయా? అవ్వలేదు. ఈజ్ దట్ క్లియర్? ఆర్డర్ అనేది ఏమి ఉండదు అనమాట. సో ఆర్డర్ అనేది ఉండదు అని ఎట్లా చెప్తాం సార్ అంటే, సపోజ్ నేను st(2) అన్నాను అనుకో. st(2) అంటే యాక్చువల్ నువ్వు ఏమంటున్నావు? 62 హెలోని తీసుకొని రమ్మంటున్నావు, కానీ హెలో అనేది వచ్చిందా? రాలేదు. ఏమంటుంది? నాట్ సబ్స్క్రిప్టబుల్ అంటే నో ఇండెక్స్ అన్నమాట. అంటే ఏంటి? నో ఇండెక్స్. ఇండెక్స్ అనేది ఉండదు. దేంట్లో ఉండదు? ఇండెక్స్ అనేది సెట్లో ఉండదు. ఈజ్ ఇస్ క్లియర్? ఓకే, ఒక నిమిషం.
సో ఏం జరిగిందమ్మా ఇక్కడ ht ఆఫ్ 2 అంటే మనకి అది యాక్సెస్ అవ్వదు అనమాట. ఎందుకు అంటే ఇండెక్స్ అనేది ఉండదు కాబట్టి, రైట్. ఓకే, ఇంకో పాయింట్ ఏం చెప్పాను, ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉండొచ్చు అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యూటబుల్ ఎలిమెంట్స్ పెడితే ఏమవుతుంది, మ్యూటబుల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లిస్ట్ పెట్టాను నేను దీంట్లో. సో ఇదొక నేను లిస్ట్ పెడితే అదేమంటది, ఇట్ విల్ సే అన్హాషబుల్, అంటే నేను లిస్ట్ని అలౌ చెయ్యను. ఓకే, సో లిస్ట్ నాట్ అలౌడ్, సో లిస్ట్ నాట్ అలౌడ్, సో నాట్ అలౌడ్. ఓకే, సో నాట్ అలౌడ్ అనేది మనకి అర్థమైందమ్మా. సో ఈ విధంగా మనము వీఆర్ గోయింగ్ ఫర్ ఇది, రైట్. సో లిస్ట్ని అలౌ చెయ్యను. ఎందుకు లిస్ట్ అలౌ చేయను, బికాస్ నేను మ్యూటబుల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంచుకోను. ఇమ్యూటబుల్ అయితే ఓకే. ఇప్పుడు హెలో అనేది ఇమ్యూటబుల్, హెలో అనేది ఉంది కదా, మరి ఇట్లా టపల్ పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు, రైట్. ఓకే, మరి సెట్ని ఏమన్నా నేను సెట్ ఈస్ మ్యూటబుల్ అన్నాను అంటే మరి సెట్ ఉంచొచ్చా, మరి సెట్ కూడా ఉండడానికి వీలు లేదు, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. సో సెట్ మ్యూటబుల్ కాబట్టి సెట్ని కూడా ఉండడానికి వీలు లేదు, రైట్. అర్థమైందమ్మా. సో ఈ విధంగా మనం చూస్తే ఓకే, సో సెట్ కూడా ఉండడానికి వీలు లేదన్నమాట. అర్థమైందా రూల్స్, రైట్. సో దిస్ ఈస్ హౌ వీ డీల్ విత్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండర్ ద సెట్. డూప్లికేట్స్ అలౌ చేయట్లేదు, మ్యూటబుల్ ఎలిమెంట్స్ని అలౌ చేయట్లేదు. అదే ఇమ్యూటబుల్ అయితే ఓకే, ఇమ్యూటబుల్ అయితే ఓకే. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఏమంటాను, దిస్ ఈస్ ఇమ్యూటబుల్, ఇదేమంటాను మ్యూటబుల్ అంటాను. ఓకే, సో ఇదేమంటాను మ్యూటబుల్ అంటాను. సో మరి ఇది మ్యూటబుల్ అని మనం ప్రూవ్ చేయాలి కదా. సో అది మ్యూటబుల్ అని ప్రూవ్ చేయాలి అంటే మనం ఎలిమెంట్ని యాడ్ చేద్దాం. సో యాడింగ్ ఎలిమెంట్స్ ఇంటూ సెట్, యాడింగ్ ఎలిమెంట్స్ ఇంటూ సెట్ ఒకటి ప్రూవ్ చేస్తే చాలు కదా. సో st.add 58. సో ఇప్పుడు st.add 58 అనగానే ఏమవుతుంది, సో st.add 58 అనగానే మనకి 58 అనేది యాడ్ అయిపోయింది. సో ఎక్కడ యాడ్ అయిపోయింది, సో 58 అని సరే, సో 58 అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. అంతే, ఎగ్జాక్ట్లీ. ఇండెక్స్ ఉండదు కాబట్టి అది ఎక్కడైనా యాడ్ అవ్వచ్చు. సో ఇక్కడే యాడ్ అవ్వాలి, అక్కడే యాడ్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఓకే, సో ఇట్ కెన్ బి యాడెడ్ ఎనీవేర్, బట్ ఇట్. సో యాడింగ్ ఎలిమెంట్స్ ఇంటూ ఏ సెట్, సో సెట్లోకి ఇంకెక్కడైనా యాడ్ అవ్వచ్చు. అర్థమైందా. ఓకే, సో ఈ విధంగా మనము సెట్ని చూస్తున్నాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రోజన్ సెట్. డిలీట్ అన్ని చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు, కానీ దానికి సెపరేట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం అన్ని ఫంక్షన్స్ ఎందుకు, సెట్ వచ్చినప్పుడు చూద్దాం. సో సెట్ వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఫంక్షన్స్ వస్తాయి. సో ఫ్రోజన్ సెట్ అంటే ఏంటి, దిస్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ఏ సెట్ విచ్ ఈస్ ఇమ్యూటబుల్, విచ్ ఈస్ ఇమ్యూటబుల్. సో ఇది ఇమ్యూటబుల్ అన్నమాట. ఇదేంటి ఫ్రోజన్ సెట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే చేంజెస్ అనేది కుదరదు. సో దీని ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాలి మీకు. సో సెట్ ఎంప్టీ సెట్ చేయలేదు కదా, ఎంప్టీ సెట్ తయారు చేద్దాం ఫస్ట్. సో ఎంప్టీ సెట్ తయారు చేయాలి అంటే ఎట్లా, ఎంప్టీ సెట్ తయారు చేయాలి అంటే సో వీ క్యాన్ క్రియేట్ st is equal to set of. ఓకే, st is equal to set of అనగానే మనకి ఇక్కడ ఏమైంది, వచ్చేసింది ఎలిమెంట్. సో సెట్ ఆఫ్ అని వచ్చేసిందా, సో హియర్ ఇక్కడ వచ్చేసింది, రైట్. ఓకే, ఆ తర్వాత ఎట్లా క్రియేట్ చేసాం ఇక్కడ మనము, సో st is equal to set of, రైట్. సో సెట్ ఆఫ్ అనేది వచ్చేసింది, రైట్. ఓకే, సెట్ 0 అని వచ్చేసింది. ఒకవేళ
సార్ ఇంతకుముందు లాగా మనము ఇలా అంటే అయిపోతుంది కదా, మనం ఎందుకు ఇది యూస్ చేస్తున్నాము అంటే, ఇలా అంటే అది డిక్షనరీ అవుతుంది అనమాట. ఏమవుతుంది? డిక్షనరీ అవుతుంది. సో ఇదేమైంది ఇప్పుడు? డిక్షనరీ అయింది. ఎందుకు సార్ అంటే ఈ డిక్షనరీ కూడా ఇదే సింబల్ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ డిక్షనరీ చూద్దాము. ఓకే, సో ఇలా చేస్తే మనకి ఏమవుతుంది? ఇట్ విల్ బి ఏ డిక్షనరీ. ఇట్ విల్ బి ఏ డిక్షనరీ. అర్థమైందా? ఈజ్ దట్ క్లియర్? సో డిక్షనరీ. సో ఇలా మనకి డిక్షనరీ అనేది తయారైంది, రైట్? సో ఈ డిక్షనరీ అవుతుంది కాబట్టి ఇది నాట్ వ్యాలిడ్ ఫర్ సెట్. రీజన్ ఏంటి అంటే డిక్షనరీ తయారవుతుంది కాబట్టి, రైట్? ఓకే, సరే. కన్వర్షన్ ఎట్లా చేద్దాం మరి? సో కన్వర్షన్ చేయాలి అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు డూ కన్వర్షన్, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ తీసుకోండి ఫస్ట్. సో లిస్ట్లో, ఓకే, సో లిస్ట్లో యూ విల్ హ్యావ్ a collection of elements. So 5, 9, 5, 3, 5, 2, 9, 1. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే సెట్ ఆఫ్ ఎల్ఎస్టి అందాం. సో సెట్ ఆఫ్ ఎల్ఎస్టి అనగానే ఏమైపోతుంది? డూప్లికేట్ ఎలిమెంట్స్ అన్నీ ఎగిరిపోతాయి. ఎగిరిపోయినాయి లేదా? సో ఎందుకు ఎగిరిపోయినాయి డూప్లికేట్ ఎలిమెంట్స్? సెట్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండడానికి వీలు లేదు. క్లియర్? సో కన్వర్షన్ అలా జరిగింది. అర్థమైందా? ఈజ్ దిస్ క్లియర్? రైట్? సో కన్వర్షన్ అనేది ఇలా జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? ఓకే. ఫ్రోజన్ సెట్ అంటే ఏంటి? దిస్ ఇస్ టైప్ ఆఫ్ సెట్ విచ్ ఇస్ ఇమ్యూటబుల్. ఓకే, ఎలా క్రియేట్ చేస్తాం సార్ దీన్ని? సో సేమ్ దీనిలాగానే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఉంది కదా, ఇదే ప్రాసెస్లో చేయాలి. కానీ ఏం చేయాలి మనము? ఫ్రోజన్ అనాలి. ఏమనాలి? ఫ్రోజన్. సో ఫ్రోజన్ ఆఫ్ లిస్ట్. సో ఫ్రోజన్ ఆఫ్ లిస్ట్ అనగానే ఏమవుతుంది? దిస్ బికమ్స్ ఏ ఫ్రోజన్ సెట్. ఇప్పుడు ఇంకా మీకు క్లారిటీ రావాలి అంటే ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎఫ్ఎస్ తీసుకో, డెఫినెట్గా తీసుకో, అది కూడా సెట్ కదా. సో ఫ్రోజన్ ఆబ్జెక్ట్ అని వచ్చింది, గమనించారా? ఏం ఆబ్జెక్ట్? ఫ్రోజన్ ఆబ్జెక్ట్. సో ఫ్రోజన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ తీసేస్తే, సో హియర్, సో ఇక్కడ మనము ఫ్రోజన్ సెట్ వేసేస్తే, సో వాట్ ఇట్ విల్ బి? సో ఫ్రోజన్ సెట్ 5, 9, 5, 3, 3 ఏమైంది ఇప్పుడు ఇక్కడ? ఫ్రోజన్ సెట్. సో ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్. క్లియర్? సో ఈ విధంగా మనం వీఆర్ గోయింగ్ ఫర్ ద ఫ్రోజన్ సెట్. అర్థమైందా? ఓకే. సో ఫ్రోజన్ సెట్లో ఏముండదన్నా నేను అప్డేట్స్ ఉండవు. ఎందుకు సార్ అంటే బికాస్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. సో ఇది కనుక రన్ చేస్తే ఏముంటుంది? అట్రిబ్యూట్ ఎర్రర్ వస్తుంది. ఏంటి అట్రిబ్యూట్ ఎర్రర్? సో అట్రిబ్యూట్ ఎర్రర్ ఏమొచ్చింది? సో అట్రిబ్యూట్ ఎర్రర్. సో హియర్ ఫ్రోజన్ సెట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ యాడ్. అర్థమైందా? సో ఇక్కడ యాడ్ అనేది ఉండదు, రైట్? యాడ్ అనేది ఇక్కడ ఉండదు అన్నమాట. అంటే యాడ్ చేయడానికి కానీ అప్డేట్ చేయడానికి మనకి రాదు. సో దాన్ని మనము ఫ్రోజన్ సెట్ అంటాం. క్లియర్? సో ఇది మనకి సెట్. మళ్ళీ ఒకసారి సెట్ గురించి మాట్లాడతాము, దాంట్లో ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూస్తాం తర్వాత. సో నెక్స్ట్ ఫైనల్గా మ్యాప్ కేటగిరీ. సో మ్యాప్ కేటగిరీ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ యూజింగ్ ఏ కీ వాల్యూ పేర్ అనమాట. యూజింగ్ ఏ కీ వాల్యూ పేర్. సో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ యూజింగ్ ఏ కీ వాల్యూ పేర్. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎట్లా ఉంటాయి? యూజింగ్ ఏ కీ వాల్యూ పేర్. సో ఇట్ ఈస్ ఏ collection of elements using a key value pair. Okay, it's a collection of elements using a key value pair. So key value ఇక్కడ ఇంతకుముందు వరకు అన్ని చూసిన ఏంటి? సింగిల్ వాల్యూస్. కానీ మనం చూడబోయేది కీ వాల్యూ.
కీ వాల్యూ అన్నమాట. ఓకే రైట్. ఇట్ ఈస్ ఓకే. సో ఇక్కడ డేటా టైప్ ఏంటి అంటే డిక్ట్ అన్నమాట. సో డిక్ట్, సో ఏ డేటా టైప్, dict data type. Okay, so it is implemented by which data type? Dict data type. Okay, it is implemented by dict data type. Okay, so already ఇక్కడ చూసాం dict data type చూసామా. సో అదే ఇక్కడ అన్నమాట. కానీ ఎట్లా క్రియేట్ చేయాలి సార్ అంటే సింటాక్స్ dict name is equal to సేమ్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే, సేమ్ ఫ్లవర్ బ్రాకెట్స్ కానీ కీ వాల్యూ పేరు ఉండాలి. సో కీ 1 వాల్యూస్ 1 అంటే ఒక కీకి మల్టిపుల్ వాల్యూస్ ఉండొచ్చు, ఒక కీకి మల్టిపుల్ వాల్యూస్ ఉండొచ్చు, కీస్ మాత్రం సింగిల్ ఉండాలి. ఓకే నెక్స్ట్ కీ 2 వాల్యూస్ 2 సార్ ఇప్పుడు కీస్ వేరే ఇచ్చి వాల్యూస్ ఒకటే ఇస్తే సార్ అంటే ఇప్పుడు మనం కీ 1 కి వాల్యూ 1 ఇచ్చాం కదా, కీ 2 కూడా వాల్యూ 1 ఇస్తే ఇవ్వచ్చు, డూప్లికేట్స్ ఉండొచ్చు. సో వాల్యూస్ కెన్ బి డూప్లికేటెడ్, కీస్ని డూప్లికేట్ చేయలేము. ఓకే రైట్ చెప్తా. రైట్, సో ఇక్కడ కీ n కోలన్ వాల్యూస్ n అర్థమైందా. సో హియర్ keys cannot be duplicated, keys cannot be duplicated, but the values can be duplicated, but the values can be duplicated. keys ని డూప్లికేట్ చేయడానికి లేదు, వాల్యూస్ ని డూప్లికేట్ చేయాలి. అంటే వాల్యూస్ ఒకసారి వచ్చిన వాల్యూ మళ్ళీ రావచ్చు, కానీ ఒకసారి వచ్చిన కీ మళ్ళీ రాదు. సో మనకి ఏమవుతుంది సార్, ఒకవేళ మల్టిపుల్ ఇస్తే లేటెస్ట్ వస్తుంది అనమాట. ఓకే అది చెప్తాను, అప్డేటెడ్ వర్షన్. ఓకే సో నెక్స్ట్ empty dictionary. సో empty dictionary, సో empty dictionary ఏంటంటే సో empty dictionary క్రియేట్ చేయాలి అంటే dict name is equal to రైట్ ఇలా అయినా అనొచ్చు, లేకపోతే dict name is equal to ఇలా అయినా అనొచ్చు. రైట్ రైట్ కన్వర్షన్ అవసరం ఉండదు, ఎందుకంటే కన్వర్షన్ చేసాం అంత అవసరం ఉండదు. సో వదిలేసాను, కన్వర్షన్ అవసరం ఉండదు. రైట్ దిస్ ఇస్ క్లియర్. ఓకే సో ఎగ్జాంపుల్స్, సో ఎగ్జాంపుల్స్కి వెళ్ళే ముందు ఇంకొక పాయింట్ రాద్దాం. ద కీస్ విల్ యాక్ట్ యాజ్ ద ఇండెక్స్, ద కీస్ విల్ యాక్ట్ యాజ్ ద ఇండెక్స్. సో కీస్ ఇండెక్స్ లాగా బిహేవ్ చేస్తాయి అన్నమాట, కీస్ ఇండెక్స్ లాగా బిహేవ్ చేస్తాయి. సో కీస్ విల్ యాక్ట్ యాజ్ ద ఇండెక్స్ టు యాక్సెస్ ద వాల్యూస్, to access the values. The keys will act as the index to access the values, right? Okay, ఇక్కడ examples. So example కి వెళ్ళిపోదాం. So student అందాం. So student is equal to so here suppose name of the student. Okay, so roll number first, roll number of the student. కీస్ ఏవైనా ఉండొచ్చు, వాల్యూస్ ఏవైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. రైట్ తర్వాత నేమ్ హరీష్. ఓకే తర్వాత పర్సంటేజ్, సో 58.235. ఓకే ఇలా అన్నమాట, అర్థమైందా. సో స్టూడెంట్, ఇప్పుడు స్టూడెంట్ అనే డిక్షనరీ మనకు వచ్చేసింది. సో స్టూడెంట్ డిక్షనరీ వచ్చేసింది రైట్.
సో స్టూడెంట్ డిక్షనరీ ఏంటి ఇప్పుడు మనకి? ఓకే, కామా. సో కామా కంపల్సరీ. సో స్టూడెంట్ డిక్షనరీ మనకి వచ్చేసింది అనమాట. అర్థమైందా? క్లియర్? ఓకే. అయితే ఇంతకుముందు ఏం చెప్పాను నేను? కీస్ కెనాట్ బి డూప్లికేటెడ్ బట్ వాల్యూస్ కెన్ బి డూప్లికేటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో రోల్ నెంబర్ ఇచ్చాను, అంటే డూప్లికేట్ చేస్తున్నాను కావాలని. జనరల్గా ఉండదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అన్నాను అనుకో, లేటెస్ట్ వాల్యూ వస్తుంది అన్నమాట. లేటెస్ట్ వాల్యూ వచ్చి కూర్చుంటుంది. అర్థమైందా? సో ఇలా మనము డిక్షనరీని క్రియేట్ చేయొచ్చు. గాట్ ఇట్? ఇలా డిక్షనరీని క్రియేట్ చేయొచ్చు, రైట్? సో ఇలా డిక్షనరీని క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ దాంట్లో ఏంటంటే డూప్లికేట్స్ పెట్టాము, సో పెట్టలేదు. సెకండ్ దాంట్లో డూప్లికేట్స్ పెట్టాము, అంతే తేడా. దెన్ ఓకే. అయితే ఇంతకుముందు ఏం చెప్పాను నేను? యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ వాల్యూస్. అంటే ఒక స్టూడెంట్ అనే దాంట్లో మల్టిపుల్ వాల్యూస్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 2 ఫోన్ నంబర్లు ఉండే ఛాన్స్ ఉంది కదా. సో ఫోన్ 2 ఫోన్ నంబర్లు పెడదాం. సో 2 ఫోన్ నంబర్లు పెట్టడం అంటే సపోజ్ ఈజ్ హ్యావింగ్ 2 ఫోన్ నంబర్స్, సంథింగ్ లైక్ దిస్. ఓకే. సో ఇలా అతనికి 2 ఫోన్ నంబర్లు ఉన్నాయి, రైట్? సో స్టూడెంట్, సో 2 ఫోన్ నంబర్లు వచ్చేసినాయి కదా. అర్థమైందా? ఎస్. సో కీ అట్లా పెట్టడానికి వీలు లేదనమాట. కీస్ 2 ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకోవచ్చు ఫోన్ 1 ఫోన్ 2 అని పెడదాం సార్, అయిపోతుంది కదా. సో సో ఫోన్ 1, ఓకే. సో ఫోన్ 1 ఫోన్ 2 అని పెట్టండి సార్, అయిపోతుంది అనొచ్చు మనం. కానీ అలా వీలవ్వదు అనమాట. ఏమంటుంది? టైప్ ఎర్రర్. ఎక్కడ? ఇక్కడ. సో ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అనమాట. ఎవరు నాట్ అలౌడ్? మల్టిపుల్ కీస్ ఆర్ నాట్ అలౌడ్. So multiple keys are not allowed. So here not allowed. What is not allowed? Multiple keys not allowed. Multiple keys not allowed. అర్థమైందా? ఓకే. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే సో వీ విల్ హ్యావ్ ద మల్టిపుల్ కీస్. అర్థమైందమ్మా? సార్ ఇప్పుడు మనం ఫోన్ నెంబర్ 1 2 అని పక్క పక్కన పెట్టకుండా ఫోన్ నెంబర్ 1 ఒకటి ఇచ్చి కింద ఇంకోటి ఫోన్ నెంబర్ 2 అని అట్లా ఇవ్వచ్చు, అట్లా ఇవ్వచ్చు. ఫోన్ 1 ఫోన్ 2 వేరు వేరే కదా, వేరు వేరే అయితే ఇవ్వచ్చు. ఫోన్ రెండు సేమ్ ఇస్తే సేమ్ ఇస్తే ఇదే కదా ఎగ్జాంపుల్. రోల్ నెంబర్ సేమ్ ఇస్తే లేటెస్ట్ వస్తుంది. ఫోన్ 1 ఫోన్ 2 ఇవ్వచ్చు కావాలంటే. ఓకే. యాక్సెసింగ్ ద వాల్యూస్ ఆఫ్ డిక్ట్. సో డిక్ట్ వాల్యూస్ని మనం యాక్సెస్ చేద్దాం. ఎట్లా యాక్సెస్ చేయాలి సార్ అంటే చెప్పాను కదా ఇంతకుముందు, కీస్ త్రూ యాక్సెస్ చేయొచ్చు. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డిక్షనరీ ఏముంది నాకు? స్టూడెంట్ డిక్షనరీ, రైట్? ఓకే. సో దీంట్లో ఐ వాంట్ టు యాక్సెస్ స్టూడెంట్ రోల్ నంబర్. సో ఎట్లా యాక్సెస్ చేద్దాం? స్టూడెంట్ ఆఫ్ రోల్ నంబర్. స్టూడెంట్ ఆఫ్ రోల్ నెంబర్ అనగానే మనకి ఏమవుతుంది? 1478 వచ్చేస్తుంది, రైట్? 1478 వచ్చేస్తుంది, రైట్? సో స్టూడెంట్ రోల్ నెంబర్ 1478 వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? బికాజ్ వీ యాక్సెస్డ్ ఇట్ విత్ ద ఇండెక్స్. అర్థమైందా? ఓకే. సో dict is mutable. dict is mutable. మ్యూటబుల్ అంటే మనం యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకే. మరి ఎట్లా చేస్తాం సార్? సేమ్ బై యూజింగ్ ఇండెక్స్ వీ కెన్ యాక్సెస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్లోకి నేను ఈమెయిల్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను.
Okay, email is equal to harish@gmail.com. ఓకే, సో నేను ఏం యాడ్ చేశాను, హరీష్కి ఈమెయిల్ యాడ్ చేశాను. ఓకే, సో ఇలా స్టూడెంట్ అన్నాం అనుకోండి. సో స్టూడెంట్ అంటే ఏమవుతుంది, సో ఈమెయిల్ యాడ్ అయిపోయిందా, అంటే మ్యూటబులా ఇమ్యూటబులా, మ్యూటబుల్, అప్డేట్ అవుతుంది కాబట్టి మ్యూటబుల్. ఓకే, ఆ తర్వాత సో డిలీట్ చేద్దాం. సో డిలీట్ చేయడం అంటే ఏంటి, ఐ వాంట్ టు డిలీట్ పర్సెంటేజ్. ఓకే, సో డెల్ ఆఫ్ స్టూడెంట్ యొక్క పర్సెంటేజ్. ఓకే, స్టూడెంట్ యొక్క పర్సెంటేజ్. సో తర్వాత మళ్ళీ డిలీట్ చేసిన తర్వాత స్టూడెంట్ చూద్దాం. సో స్టూడెంట్, ఓకే సారీ, పీ క్యాపిటల్ ఉంది కదా. ఓకే, సో స్టూడెంట్, సో ఏం డిలీట్ అయిపోయింది నాకు, పర్సెంటేజ్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, సో అప్డేట్ చేయొచ్చు. అప్డేట్ చేయడం అంటే ఏంటి, సేమ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ని అప్డేట్ చేద్దాం. నేమ్ని హరీష్ కుమార్ అని పెడదాం. సో ఎలా చేయొచ్చు, స్టూడెంట్ ఆఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హరీష్ కుమార్, రైట్. సో ఇక్కడ మనం ఏం పెడదాం, స్టూడెంట్ అని పెడదాం, రైట్. వచ్చేసింది హరీష్ కుమార్ అని, అంటే అప్డేట్ చేసామా లేదా. ఏ చేయాలన్నా కీ ఇంపార్టెంట్ అన్నమాట, అర్థమైందా. ఎస్, సో ఇన్ దిస్ వే వీ కెన్ హ్యావ్ ద డిక్షనరీ, సో డిక్షనరీ మనము ఇలా యాక్సెస్ చేయొచ్చు. ఇంకా డిక్షనరీ గురించి ఇంకా వస్తాయి టాపిక్స్ తర్వాత. సో డిక్షనరీ ఎట్లా యూజ్ చేయాలి ఏంటనేది టాపిక్స్ వస్తాయి. సో తర్వాత ఎంటీ డిక్షనరీ. సో ఎంటీ డిక్షనరీ ఎట్లా తయారు చేస్తాం సార్ అంటే, 2 ప్రాసెస్ తెలుసు కదా. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, dict1. సో dict1 ఈజ్ ఈక్వల్ టు ఇట్లా, రైట్. dict2 ఈజ్ ఈక్వల్ టు dict ఆఫ్. సో ఈ రెండు మనం డిక్లేర్ చేసుకున్నట్టయితే ఏమవుతుంది, వీఆర్ డిక్లేరింగ్ 2 empty dictionaries. అర్థమైందా, ఎంపీ డిక్షనరీని ఇట్లా తయారు చేసుకోవచ్చు, అర్థమైందా. సో ఇవన్నీ కూడా ఏంటమ్మా, దీస్ ఆర్ ఆల్ ద డేటా టైప్స్ అన్నమాట. దీస్ ఆర్ ఆల్ వాట్, డేటా టైప్స్. సో ఈ డేటా టైప్స్ యూస్ చేసి మనం ఏం చేస్తున్నాము, వీఆర్ క్రియేటింగ్ ద డేటాని క్రియేట్ చేసి డేటాతో వర్క్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో మనకి ఇప్పుడు ఏ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, డేటా పార్ట్ అయిపోయింది. ఒక ప్రోగ్రామ్ అంటే ఏమని చెప్తాను నేను ఎప్పుడు కూడా, ఒక యూజర్ ప్రోగ్రామ్ రాసినప్పుడు డేటా ఇస్తాడు, డేటాతో పాటు ఏమి ఇస్తాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. సో అప్పుడు ఏమవుతుంది, ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఏమవుతుంది, అవుట్పుట్ వస్తుంది, అర్థమైందా. సో ఇప్పుడు డేటా పార్ట్ మనకి అయిపోయింది అనమాట. డేటా పార్ట్ దేంతో అయిపోయింది సార్ అంటే, లిటరల్స్, వేరియబుల్స్, డేటా టైప్స్. ఇది తెలిసినాయి అంటే మనకి డేటా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా స్టార్ట్ అవుతాయి సార్ అంటే, ఆపరేటర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఈ ఆపరేటర్స్ అంతా మనం ఫ్రెష్గా మనం నేర్చుకుందాం. ఓకే, సో ఈరోజు వద్దులే. ఓకే, సో విల్ లెర్న్ ఏ ఫ్రెష్. సో అప్పటి వరకు ఈ ప్రాక్టీస్ అన్నీ చేసేయండి. సో ప్రాక్టీస్ చేస్తేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, సో you have to practice and complete this. Then in the next session we will be talking about ఆపరేటర్స్ మనకి ఇంకా లాజిక్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఆపరేటర్స్ చెప్పాను అంటే లాజిక్ స్టార్ట్ అయిపోతాయి, రైట్. థ్యాంక్ యూ.